అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్పగాడి బర్త్డే అంటే ఎట్లుండాలి? బన్నీ అన్న మాట్లాడే మాటల్లో రియాలిటీ, బన్నీ అన్న తీసుకున్న నిర్ణయంలో క్యాపబిలిటీ. మస్తు క్యూట్ వైట్ ఉన్నారు. దర్శనం తీసుకున్నాం అనుకున్నావా? దేవుడి దర్శనం పుష్కలంగా అయింది. పొరుల దండ వాడు తొక్కొచ్చింది కానీ ఇది బర్త్డే అని చెప్పి ఇంటి దగ్గర మంచి కనిపిస్తారని చెప్పి తీసుకున్నాం. బన్నీ అన్న చూస్తుంటే కనబడే ష్యూరిటీ, బన్నీ అన్న వృత్తిలో ఎబిలిటీ, వ్యక్తిత్వం, రాయల్టీ. 6-7 years నుంచి ట్రై చేస్తున్నా బన్నీ అన్న కలవాలని. ఎట్లా పట్టబోటు వేసుకున్నా అన్న గోడదు అన్న సెకండ్ ఇచ్చాను. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మీరు విజువల్స్ చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. సో అల్లు అర్జున్ బర్త్డే వస్తుందంటేనే ఫ్యాన్స్ అందరికీ కూడా నిన్నటి నుంచి కూడా ఒక పండగ వాతావరణం. ఈ ఇంటి ముందు ఫుల్గా ఫ్యాన్స్, ట్రాఫిక్, పోలీసు వారు కూడా కంట్రోల్ చేయలేనంత ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ, సో వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ గిఫ్ట్స్ రూపంలోనూ కవితల రూపంలోనూ ఇక్కడ చూపించడానికి, చెప్పడానికి బయట నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో తన ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కూడా ఇప్పటికే 3 సార్లు బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్ చెప్పడం జరిగింది. సో సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా ఇంటికి వచ్చి, ఎందుకంటే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది మొదటి బర్త్డే అండ్ ఈరోజు పుష్ప 2 టీజర్ కూడా రిలీజ్ అయింది. సో అందరూ కూడా సెలబ్రిటీస్ కూడా అందరూ వచ్చేసి విష్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడే రీసెంట్గా త్రివిక్రమ్ గారు వచ్చారు, అండ్ ఇంకా నాగవంశీ గారు వచ్చారు, సో అండ్ ఇంకా ఏషియన్స్ సునీల్ గారు వచ్చారు. సో ఇంకా అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఆయన ఎన్నిసార్లు చూసినా ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఇంటి ముందు ఇప్పటికీ సో బన్నీ గురించి ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారో, ఎంత ఎక్సైటెడ్గా వాళ్ళు జై జై బన్నీ అంటూ సో వాళ్ళు ఇక్కడ అరుస్తూ ఉన్నారో చూడొచ్చు మనం. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత టీజర్ గురించి అయితే ఒక్కొక్కరు కూడా నిజంగా చాలా బాగా చెప్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది, పుష్ప కంటే అంతకు మించి పుష్ప 2 ఉంటుందని చెప్పేసి టీజర్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసింది. సో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా అంటూ ఉన్నారు. సో ఇక్కడున్న ఫ్యాన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఏంటి, అల్లు అర్జున్ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో ఫ్యాన్స్ అందరూ ఎంత కోలాహలం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం.
అన్న కోసం 25 సంవత్సరాలు వచ్చినాక ఇప్పుడు ఫస్ట్ టైం అన్న గోడ దూకి అన్న సెకండ్ ఇచ్చాను నా లైఫ్లో తండ్రి ఎంతకన్నా నాకేం లేదన్నా ప్లీజ్ అన్న అన్న కోసం బ్లేడ్ ఉందా గుండెగా కోసిస్తాను అన్న బ్లేడ్ ఉందా అన్న ప్లీజ్ అన్న అన్న సెకండ్ ఇచ్చానన్న నాకు వీడియో కావాలి అన్న నువ్వు డేర్ చేయకు వెళ్ళు నీకు సెకండ్ ఇస్తానని నాకు ఇచ్చారన్న అన్న ప్లీజ్ అన్న నాకు ఆ వీడియో కావాలన్న సెకండ్ ఇచ్చానన్న అన్నకే అన్న దండం పెడతానన్న అన్న బ్లేడ్ అంటే గుండెగా కోసిస్తాను అమ్మ తోడు గుండెగా కోసిస్తాను అన్న మాది కాకినాడ కోసం వచ్చా నల్లొచ్చిన కోసం ప్రాణం ఇస్తా ప్రాణం మామూలుగా లేదు ఇస్తాను నాకు ఇచ్చారు నాకు ఆ వీడియో కావాలి ఈ వీడియో ఎవరు తీస్తారు వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తా నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను టీజర్ మస్తుందన్న ఇంకా 2 minutes ఉంటే చాలా మామూలుగా లేదు ఇంకా ప్రాణాలు పోతే సినిమాలు చూస్తే ఎవరికైనా కాకినాడ అంటే గుర్తొచ్చేదండి మీకు ఫస్ట్ స్టైలిష్ స్టార్ కాదు నా ప్రాణం బ్లేడ్ కాదు చాక్ ఇచ్చినా పర్లే కోసేసుకుంటా అన్న కాదు అన్న కోసం ప్రాణం ఎత్తేనే నాకు లైఫ్ ఉంటుంది అవునన్నా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా తగ్గేదలే మామూలుగా ఏమన్నా అటువంటి ఈ ఇండస్ట్రీలో ఏ హీరో లేడు ఏ హీరో కూడా లేడు నేను పక్కా ఇస్తా స్టార్ నేషనల్ స్టార్ ట్రోల్ చేస్తే ఒక్కొక్కటి ఛాన్స్ ఎగిరిపోతే అదర్ ఫ్యాన్స్ కి కల్టీ చూపిస్తా అల్లర్జున్ కల్టీ చూపిస్తా కాపాడైనా సరే బ్లేడ్ పేక్ కోసుకుంటా బ్లేడ్ అవ్వండి అమ్మతోడనా మీకు దమ్ముంటే మీ లెవెల్కి బ్లేడ్ అవ్వండి పుష్ప గాడి బర్త్డే అంటే ఎట్లుండాలి ఓ రేంజ్లో ఉండాలి కదా సో ఇదిగో మనతో పాటు పుష్పరాజ్ ఉన్నారు పుష్పరాజ్తో మాట్లాడదాం భయ్యా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అట్లా పుష్పరాజ్ एक बार बोलो सुपर किधर से आया भैया मैं दिल्ली से आया हूँ सर दिल्ली से हाँ जी कब आया मैं दिल्ली से आया था कल आया मैं दिल्ली से ओके क्यों को आया अन्ना सर का बर्थडे है मैं बर्थडे के लिए आया कल दिल्ली से मैं कहा आज विश करेंगे तो वॉचमैन बोला भाई कल मिलेंगे सर मैं आज आया तो यहाँ इतनी भीड़ लग गई मैं लुक में आया ना तो पुलिस मेरे को पकड़ के ले गई कह रही तुम जीप के अंदर बैठो अभी छोड़ देंगे मैंने कहा ठीक है छोड़ देंगे फिर क्या ना मेरे को ले गई जुबली स्टेशन में मेरे को वहाँ पे उन्होंने फिर बिठा रखा 1 घंटा 2 घंटा एक मेरा दोस्त था मैंने फ़ोन उसको दे रखा था ओके देखा अल्लू अर्जुन का हाँ मैंने टीजर देखा मैं आने के बाद पहले टीजर देखा नहीं उनको नहीं देख पाया सर मैं दिल्ली से आया स्पेशल उनके लिए लेकिन मैं उनको देख नहीं पाया टीजर कैसे लगा टीजर सर 1 नंबर का टीजर ने इतना ज़बरदस्त है तो मूवी क्या होगी सर पूरा लुक ही चेंज कर डाला पुष्पा 1 का तो यही लुक लग रहा है पुष्पा 2 का वही लुक रहेगा साड़ी वाड़ी के अंदर कब फैन हो गया अल्लू अर्जुन का मैं सर फैन तो पहले से था लेकिन इतना ज़्यादा नहीं था लेकिन पुष्पा 1 जब आई ना उसके बाद तो सर मुझे भी लोगों ने कहना क्या पुष्पा जैसा लग रहा है सर मैं भी फिर मैं कहा हाँ यार मैं सर तब से ज़बरदस्त फ़ैन हो गया सर का मैं सर घर पे अपने बच्चे को बीवी को छोड़ के अकेला आया सर मैं दिल्ली से और एक दिन अकेला ट्रेन में आना का फिर यहाँ पे रहा अब पुलिस ही पकड़ गई इतना कुछ सह रहे हैं सर अन्ना से नहीं मिल पाया अभी तक तो ये गेटअप का कब से मेंटेन कर रहे हैं ये सर पुष्पा जैसे बनाए थे ना उसके बाद जो वर्ल्ड कप आया है तो वर्ल्ड कप से सर मैंने ये गेटअप मैंने कैरी करा है अब हम क्या है ना स्टेडियम में जाते हैं मैं हनी सिंह है मैं मतलब हम डुप्लीकेट हैं कई सारे
तो हम जाते हैं स्टेडियम में वही अपना लुक लेके, और पुष्पा लुक लाइक से मेरी आईडी भी है इंस्टाग्राम की, पुष्पा लुक अलाइक, वो चलता है सर ऐसे ही। कोई शो वगैरह भी आ रहा था कभी कभी सर के नाम लिए। कब तक मेंटेन करता है ऐसा? सर जब तक रहेगा, जब तक ट्रेंड में रहेगा, तब तो लग रहा है 2 आई है, 2 के बाद 3 भी आने का है। सर लग रहा है बहुत लंबा जाएगा, सबकी वाट लगा देने का, सलमान खान हो, शाहरुख खान हो, कोई भी मूवी लेके आ जाओ, पुष्पा 2 फाड़ देगा सबका। ओके, सब तक ऐसे ही रहता है। हाँ तब तक सर मैं ऐसे ही गेटअप बना के रखेगा। ओके, तो फैमिली मेंबर्स फ्रेंड्स क्या बोलता वो गेटअप के लिए? वो सर कुछ नहीं बोलते, गली में भी सब मुझे पुष्पा पुष्पा, ड्यूटी पे पुष्पा, जहाँ पुष्पा के नाम से ही सब मुझे अब जानते हैं। ओके, तो आपका फेवरेट मूवी पुष्पा है? हाँ जी, फेवरेट मूवी पुष्पा। सर मूवी मेरे फ़ोन के अंदर कोई मूवी नहीं है, सिर्फ पुष्पा ही मिलेगी और कोई मूवी नहीं मिलेगी। क्या पसंद है अल्लू अर्जुन में आपको? सर उनके हेयर स्टाइल बड़ा ज़बरदस्त लगता है मेरे को, उनका हेयर स्टाइल और जो बॉडी बनाई हुई है ज़बरदस्त। सर बिल्कुल। मैं भी अल्लू अर्जुन सर मिले तो क्या बोलता? सर मैं अल्लू अर्जुन सर से एक बात बोलूँगा, सर मैं दिल्ली से आया हूँ, प्लीज़ मुझे एक बार हक कर लो सर। और मुझे सर कुछ नहीं चाहिए, बस मुझे हक कर लो एक बार ही, बस एक फ़ोटो हो जाए सर के साथ, और मुझे कुछ नहीं चाहिए, मैं फिर सर वापस चला जाऊँगा। భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? అన్న జగ్గపేట నుంచి వచ్చామన్న. ఎప్పటి నుంచి ఫ్యాన్ అల్లు అర్జున్? దేశముద్ర మూవీ నుంచి ఒక 2 డేస్ బ్యాగే వచ్చాము. ఎన్నిసార్లు వచ్చినా కలవలేదు. ఈసారి అన్న కలుద్దామని 2 రోజులు ముందుగానే వచ్చాము. ఇప్పుడు కూడా అంటే రాలేదు, పోలీసులు అంతా అటు ఇటు గెదుగుతున్నారు. చూసారు అల్లు అర్జున్ చూసారా? చూసా 2-3 టైమ్స్ చూశాను. నైట్ వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు కదా బయట? అవును, ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఇప్పుడు వచ్చాను. మళ్ళీ సాయంత్రం వరకు ఇక్కడే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, మళ్ళీ చూడడానికి. ఎంత ఎండ అయినా సరే ఏదైనా సరే బన్నీ చూసే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అది ఇప్పుడు పుష్ప 2 టీజర్ వచ్చింది చూసారా? చూశాను. ఎలా ఉంది? ఇక అంటే అభిమానంగా మేము చెప్పకూడదు, అది జనం చెప్పాలి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుందా? అంతకు మించే ఉంది. ఎట్లా ఉండబోతుంది సరే పుష్ప రూల్? ఇక దాని గురించి మనం మాట్లాడుకోకూడదు అన్న. అన్నయ్య సినిమా అంటే చెత్తాడిపోవాల్సిందే. ఫస్ట్ ముందు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది కదా, వచ్చి ఇంట్లో కూడా ఉంది కన్నా, ఇంకా వచ్చేది ఏముంది. ఎటువంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? అంతకు మించినే వచ్చినాయి, ఇంకా అంతే. ఇక దాని గురించి మనం చెప్పలేము. ఎట్లా ఉండబోతున్నాయి? ఒక్కసారిగా నేను బన్నీ అన్నకి బర్త్డే సెలబ్రేషన్ చెప్పాలనుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బన్నీ అన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చానండి. ఎప్పుడు వచ్చి 6 అవుతుంది. ఎందుకు? అల్లర్జున్ చూడడానికి 1 వీక్ నుంచి వస్తున్నాను. అల్లర్జున్ చూడడానికి. చూసారా? చాలా చూడలేదు. మరి నైట్ వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు కదా? నైట్ చూడలేదు, లేట్ అయిపోయింది, టైం చాలేదు, ఇప్పుడు వచ్చాము. ఓకే, మొత్తం ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చేసా వైజాగ్ నుండి. ఓకే, మొత్తం ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఓకే, ఏ మూవీ చూసినప్పటి నుంచి? నేను గంగోత్రి నుండి. గంగోత్రి. ఓకే, సో మీకు నచ్చిన బెస్ట్ మూవీ ఏంటి అల్లు అర్జున్ గారు? నాకు పుష్ప. ఓకే, చేస్తున్నారా మీరు? లేదు, అల్లు అర్జున్ అన్ని సినిమాలు బాగుంటాయి. అది టీజర్ చూసారా? టీజర్ పుష్ప 2 టీజర్ వచ్చింది. చూసాను, సూపర్. అది ఓకే, మీరు వైజాగ్ నుంచి? వైజాగ్ నేను అందరూ మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని అనుకుంటాం. అల్లు అర్జున్ గారు చూడలేదు ఇంకా? ఇప్పుడు వచ్చి చూడలేదు సార్, వారు రోజులు బట్టి తిరుగుతున్నాం. అల్లు అర్జున్ లో ఏమి ఇష్టం మీకు? ఆర్య సినిమా నుండి ఇష్టం. మీరు? దేశముద్రే ఇష్టం. దేశముద్ర. ఓకే, ఏం నచ్చింది దేశముద్ర మూవీలో అంతగా? ఆడు బాగా యాటిట్యూడ్ చూపిస్తాడు కదా, అది నచ్చదు. అది ఓకే, ఇంకేం ఇష్టం? అంతే, మొత్తం ఇంకా ఇష్టం అంటే ఇంకా మొత్తం అన్ని అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా అందులో లేదని అనడానికి ఏమీ లేదు రీజన్. అవును, 1 వీక్ నుంచి తిరుగుతున్నాం, అస్సలు ఒక్కసారి కూడా లేదు. ఏం చెప్తారు? ఏం లేదు, జస్ట్ సెకండ్ ఇచ్చుకొని ఒక ఫోటో తీసుకొని అక్కడ మా వైజాగ్లోనే ఒక పోస్టులు పెట్టుకొని ఒక గొప్ప అయిపోదామని, అంత మించి ఇంకేం లేదు, అంతకించి ఇంకేం అక్కర్లేదు కూడా మాకు. మంచిర్యాల. ఎప్పుడు వచ్చారు మీరు? నేను నిన్న నైట్ వచ్చిన. ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాను. అల్లు అర్జున్ చూసాను. ఎప్పుడు చూసారు? ఈరోజు చూసాను, ఇందాక 1/2 అవర్ క్రితం. చాలా ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? చూడలేదు, ఫస్ట్ టైం. బాగున్నాడు. ఏ సినిమా చూసినప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? నేను పరుగు సినిమా నుంచి ఫ్యాన్. పరుగు టీజర్ ఎలా ఉంది? సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అండ్ బిలోడ్ ఎక్స్ట్రాడినరీ. అల్లు అర్జున్ మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏంటి? ఆర్య 2. డ్యాన్స్ అంటే మస్తు ఇష్టం, నేను డాన్సర్. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ అనేది. టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగినాయి? చాలా పెరిగినాయి. ఈసారి కిరాకుంటే తగ్గేది లేదు మూవీ. గత ఒక 1 వెయిట్ చేస్తున్నాను, ప్రతి మినిట్ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్.
ఒక బిగ్ ఫ్యాన్గా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఒక ఫోటో కోసం ఇంత పబ్లిక్లో కూడా మార్నింగ్ నుంచి కూడా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చూశాను, ఆల్రెడీ పుష్ప 2లో కూడా పక్కనే ఉండి చూశాను, కాకపోతే ఫోటో తీసుకోలేదు అంతే. చాలా హైలైట్గా బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది. ఏదో మరో రికార్డ్ సృష్టిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది అవును, ఇంకా దాటిపోతుంది, ఇంకెక్కువ దాటిపోద్ది. మార్నింగ్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం అల్లు అర్జున్ అన్న కోసం. చూసాం, ఇప్పుడే కలిసినాం గిట. స్క్రీన్ మీద కన్నా పంచిగా ఉన్నాడు, ఇంకా హ్యాండ్సమ్ ఉండి. ఇంకా అన్న నేను అల్లు స్టూడియో నుంచి వస్తున్నానా. బన్నీ అన్నకి చిన్నప్పటి నుంచే ఫ్యాన్. బన్నీ అన్న అంటే ఎంత ప్రేమ అంటే చెప్పుకోలేము అన్న, అంత ప్రేమ బన్నీ అన్న అంటే. బన్నీ అన్న చాలా గౌరవం, ప్రేమ. కలవాలని 6-7 years నుంచి ట్రై చేస్తున్నా బన్నీ అన్న కలవాలని. ఎట్లా అంటే పచ్చబొట్టు వేసుకున్నా, అంత ప్రేమ బన్నీ అన్న అంటే. కలవాలని ట్రై చేస్తున్నాను, ఇప్పటికీ ఫోటో దొరకట్లేదు. టాటూ టాటూ బన్నీ అన్న అంటే తగ్గేదే లేదు. పుష్ప టీజర్ వచ్చింది, అసలు వేరే లెవెల్. గూస్ బంప్స్, అసలు మైండ్ పోతుంది ఆ సీన్ చూస్తుంటే. వేరే లెవెల్, మస్తు అనిపిస్తుంది. అసలు ఈసారి ఇండస్ట్రీని కేసేస్తాను మొత్తం, తగ్గేదే లేదు. బన్నీ అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఒక పెద్ద పండగగా ఉంది. మాకు ఆయన్ని చూడడం, ఆయన మా దేవుడు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో మా అందరికీ కూడా అలాగే ఉంటుంది. ఈ టీజర్ చూశాను, కింద భూకంపాలు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంత దద్దరిల్లిపోయింది టీజరు. రాజులకే రాజు, పుష్పరాజు, రాజులకే రాజు, పుష్పరాజు. జై బన్నీ అన్న, జై. చూసాం, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నేను 3 సంవత్సరాల నుంచి ఒక గిఫ్ట్ తీసుకొని అది ఇవ్వలేకపోయాను. నేను 3 సంవత్సరాల నుంచి నా దగ్గర పెట్టుకోను, ఇవ్వలేకపోతున్నాను. వస్తున్నాను, పోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈరోజు ఇచ్చాను. అన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అన్న మీద ఒక కవిత రాశాను. బన్నీ అన్న మాట్లాడే మాటల్లో రియాలిటీ, బన్నీ అన్న తీసుకున్న నిర్ణయంలో క్యాపబిలిటీ, బన్నీ అన్న చూస్తుంటే కనబడే ష్యూరిటీ, బన్నీ అన్న వృత్తిలో ఎబిలిటీ, వ్యక్తిత్వం రాయల్టీ. ఇదే మా బన్నీ అన్న ప్రాపర్టీ, అదే మా బన్నీ అన్న. జై బన్నీ అన్న, జై బన్నీ అన్న. ఏపీ నుంచి వచ్చాం. అల్లు అర్జున్ చూడడానికి వచ్చారా? మా అబ్బాయిలు వచ్చారండి, వాళ్ళు తీసుకున్నామంటే తీసుకొచ్చాం. ఓకే, మీరు కూడా చూస్తుంటారు, సినిమాలు చూస్తారా? అల్లు అర్జున్ మూవీస్ ఏ మూవీ ఇష్టం మీకు? అన్నీ చూస్తాం. చూసారా అల్లు అర్జున్? చూసారా? చూడలేదా? సో ఆంధ్ర నుంచి మరి ఎప్పుడు వచ్చారు? ఆంధ్ర నుంచి 2 days అవుతుంది. ఓకే, ఈయన బర్త్డే అని చెప్పి ఇంటి దగ్గరకు వస్తే కనిపిస్తారని చెప్పి వచ్చారా మీ పిల్లల్ని తీసుకుని? అవునండి. ఓకే, రైట్. సో చూడలేదు ఇప్పటికి? ఇంకా చూడలేదు. ఓకే, మీరు సినిమాలు చూస్తుంటారా? బాగా చూస్తాం. చూసారు పుష్ప చూసాం. ఓకే, సో ఇప్పుడు పుష్ప 2 టీజర్ వచ్చింది, బాగుంది, చూస్తే బాగుంది. పుష్ప 2 టీజర్ చూసాం, బాగుంది. అదే కనపడతానే వచ్చాం, కనపడలేదు ఇంకా, వెయిటింగ్ చేస్తాం. మూవీస్లో పుష్ప ఇష్టం మీకు? బాగా ఇష్టం. అల్లు అర్జున్ గారు ఏమి ఇష్టం? అల్లు అర్జున్ స్టైల్ బాగా. మా అబ్బాయి, మా చిన్నబ్బాయి ఫ్యాను, పెద్ద ఫ్యాను. మా చిన్నబ్బాయి పెద్ద ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాన్. అందుకే వాడి కోసం వచ్చాం ఇక్కడికి. ఏం చదువుతున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి 10th class, ఒకటేమో ఇంజనీర్. ఓకే, 10th class ఎగ్జామ్స్ అయిపోయినాయి? అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు సరదాగా వాళ్ళు ఇష్టపడే హీరోని చూడాలనుకుంటున్నారని తీసుకుని వచ్చారు ఆంధ్ర నుంచి? అవునండి. చాలా ఆనందంగా ఉందన్న. ఈరోజు అల్లు అర్జున్ అన్న బర్త్డే స్పెషల్గా టీజర్ వచ్చింది. అన్న కూడా బర్త్డే నైట్ కూడా చాలా మంది వచ్చినారు, మేము కూడా వచ్చినాం. నైట్ కుదరలేదు, ఈరోజు చాలా మార్నింగ్ కూడా చాలా మంది వచ్చేళ్ళు. ఈరోజు ప్రతి ఇయర్ కంటే ఇయర్ చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యాన్స్ అందరు తరపున మేము ఇప్పుడైతే బ్లడ్ డొనేట్ కూడా చాలా మంది ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి బ్లడ్ కూడా డొనేట్ చేస్తాము. సో మేము అల్లు అర్జున్ ఫ్యాన్. అది ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అన్న ఇంకా పెద్ద గ్లోబల్ స్టార్ సార్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిపోయాడు, స్టైలిష్ స్టార్ నుంచి. సో మేము ప్రతి ఫ్యాన్ చాలా గర్వంగా ఉంది అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ అయినందుకు. సో ఇప్పుడు చాలామంది మేమైతే ఇంకా చాలామంది ఫ్యాన్స్ ఇంకా పెరగాలి, మేమందరం ఆర్మీలా ఎప్పటికీ ఉండాలి అన్నకి తోడుగానే అయితే అనుకుంటున్నాను అన్న. ఓకే, టీజర్ ఎక్స్పెక్టేషన్ పెంచేలా అనిపించిందా? 100% అది పుష్ప 1 కంటే 2 ఇంకా వేరే లెవెల్ అయితే అనిపించింది మాకు. ఇది ఖచ్చితంగా RRR రికార్డ్ బ్రేక్ చేస్తా అన్నది మాకు అనిపించింది టీజర్ చూసిన తర్వాత అయితే. సో నెక్స్ట్ వచ్చే త్రివిక్రమ్ మూవీ ఉంది ఇప్పుడు, అది కూడా ఇంకా దీనికంటే బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. కొంతమంది ట్రోల్ చేస్తుంటారు కదా అల్లు అర్జున్ గారిని ఎక్కువగా, ట్రోలర్స్కి ఏం చెప్తారు?
ట్రోలర్స్ చెప్పేది ఏమని లేదన్న. పుష్పరాజ్ తగ్గేదే లేదు, ప్రతి మూవీ నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటాడు తప్ప తగ్గేదే. ట్రోలర్స్ వాళ్ళు ఎన్ని చేసుకున్నా వేస్ట్. మూవీ అయితే మాస్ అన్న. చాలామంది అంటున్నారు ఈ మూవీ అంత పుష్ప 1 పుష్ప 2 కానీ ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో ద బెస్ట్ మూవీ అవుతుంది. అందుకే అన్న ఇంత టైం తీసుకున్నాడు మూవీ కోసం. అయితే నేను ఖచ్చితంగా చేస్తున్నా 2024లో బిగ్గెస్ట్ మూవీ ఇది కాకపోతే చూడండి అన్న 100% అయితే. ట్రోలర్స్ ఎవరు ఏమైతే పీకలేరు అల్లు అర్జున్ అని నా మాట అనేది 100%. నేను ఫ్యాన్స్ తరఫున అయితే చెప్తున్నా పక్కా హిట్ అవుతుంది. ఇది ఇంకా బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా కంటే ఇంకా పెద్దగా పోతుంది. నెక్స్ట్ అన్న కూడా ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న కూడా ఇంకా గ్లోబల్ స్టార్ అయిపోతాడు. మొత్తం ఇంకా ప్యాన్లోనే తీస్తాడు ఇంకా మొత్తం వరల్డ్ వైడ్గా. कर्नाटक अल्लू अर्जुन सर को देखने के वास्ते देखा उस शो पे बर्थडे बोलने के वास्ते बहुत अच्छा है, बहुत सुंदर है, बहुत ब्यूटीफुल है. उनके सर का कोई भी नहीं, बहुत खुशी हुई उनको देखकर. बहुत देखा, जितना भी है उतना देखा. सांगा था कब कब पुष्पा देखा, शरणेडू देखा, डीजे देखा, सनब हाँ वो भी देखा. जितने भी आर्या 2 देखा, आर्या देखा, वैकुंठपुरम लो देखा, जितना है उतना देखा. विश यू हैप्पी बर्थडे अल्लू अर्जुन सर. वी लव यू. आई लव यू अल्लू अर्जुन सर. ఎవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్ ఓకే, ఎంతమంది వచ్చారు? 4 మెంబర్స్. ఎందుకు? అల్లు అర్జున్ గారిని చూడటానికి. ఓకే, ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది ఆయన బర్త్డే రోజు ఆయన చూడటం. ఏం చేస్తుంటారు? డాక్టర్, అక్కడ బసవతారకమ్మ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాం ప్రస్తుతం. స్క్రీన్ మీద ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారా? అలాగే ఉన్నారు, అంతకన్నా బాగున్నారు. సో టీజర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? గుడ్, బాగుంది. పుష్పకు మించి ఉందా? అంతకు మించే ఉంటుంది. ఏ మూవీ చూసినప్పుడు ఫ్యాన్ అయ్యారు? ఫస్ట్ నుంచి ఆర్య చాలా ఇష్టం. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి అండి, ఇక్కడే ఉంటాం. కర్ణాటక నుంచి వచ్చారా? ఓకే, ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చామండి, ఇక్కడ రిలేటివ్స్ ఉంటారు వచ్చాం. ఎందుకు వచ్చారు? ఫ్యాన్స్ అభిమానం, ప్రేమ తట్టుకోలేక వచ్చేసాం. వస్తారు అన్నట్టు కానీ ఛాన్స్ లేదు, మొత్తం బాయ్సే ఉన్నారు. గర్ల్స్కి అసలు ఛాన్సే లేదు ఇవ్వడానికి. అసలు అక్కడ దాకా పంపిస్తలేరు కూడా వాళ్ళు. చూసారా? చూసాము. ఎలా ఉన్నారు? అమ్మో మస్తు ఉన్నారు, క్యూట్ ఉన్నారు. స్క్రీన్ మీద కంటే మస్తు ఉన్నారు. ఇంకా దాంట్లో ఎడిటింగ్లో మేకప్ అది ఉంటుంది, వితౌట్ మేకప్ అదా మస్తు ఉన్నారు, క్యూట్ వైట్ ఉన్నారు. ఎప్పటి నుంచి ఫ్యాన్ అల్లు అర్జున్? ఓ చాలా రోజులైంది, 10 years మ్యాక్సిమం. ఏ మూవీ చూసారు ఫస్ట్? ఫస్ట్ ఆర్య 2. సో నచ్చింది అప్పుడు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా నచ్చింది. అది బాగుంటుంది. హైలైట్ పిక్చర్, కామెడీ విత్ ఫ్రెండ్షిప్, రెండు కాంబినేషన్ మిక్స్. అల్లు అర్జున్లో ఏమి ఇష్టం మీకు? యాటిట్యూడ్, డాన్స్, రెండు. స్టైల్, ఫస్ట్ డ్యాన్స్, స్టైల్ రెండు. అని మించిన ఎవరు లేరు. స్టైల్ మ్యాచ్ చేయడం, డ్యాన్స్ రెండు. టీజర్ ఎలా ఉంది? పుష్ప 2 హైలైట్. ఇప్పుడే చూసా, ఇప్పుడే స్టేటస్ పెట్టేసా. పుష్ప 2 మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు? దద్దరిల్లిపోవాలి అంతే, ఊరుకోలేరు ఫ్యాన్స్, కొట్టేస్తారు అంతే. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? ఒడిశా నుండి అన్న, బరంపూర్ నుండి. ఓకే, ఎప్పుడు వచ్చారు? నిన్న నైట్ ఎక్కాము, నిన్న మార్నింగ్ ట్రైన్ ఎక్కాము, ఈరోజు మార్నింగ్ దిగాము. ఓకే, సో ఎందుకు అల్లు అర్జున్ బర్త్డేనా? బర్త్డే అని అన్న. ఓకే, సో ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు? ఇది నెల నుండి ప్లాన్ చేసుకున్నామన్న, నెల నుండి ప్లాన్ చేసుకున్నాం. ఓకే, అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న. ఎందుకు ఇష్టం? ఎందుకంటే అన్న స్టైల్, ఇంకా అన్న మంచితనం వల్ల నాకు ఇంకా చాలా ఇష్టం. అదే కొన్ని మంచి పనులు చేస్తుంటారు కదా అన్నయ్య, దానివల్ల ఇంకా ఇష్టం పెరిగి అలాగా ఇష్టం అన్న ఇప్పటి వరకు. పుష్ప 2 టీజర్ చూసారా? చూసాను అన్న. ఎలా ఉంది టీజర్? గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. ఇక పుష్ప 2 తగ్గేదేలే అన్న. మరి ఇప్పుడు ఈ బాహుబలి, RRR ఈ రికార్డ్స్ అని బ్రేక్ చేస్తారు? ఈజీగా బ్రేక్ చేసేస్తుంది అన్న, ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్ప 2? పుష్ప 2లో ఫైట్స్ అన్న, టీజర్లో చూసాం కదా ఫైట్స్, అదిరిపోయింది. గూస్ బంప్స్. ఆయన అమ్మోరు గెటప్లో అదే జాతర ఫైట్, నేను జాతర ఫైట్. సో ఇంకా అల్లు అర్జున్లో మీకు స్పెషల్గా ఏమైనా ఇష్టం ఉన్నాయా? స్పెషల్గా అంటే లేదంటే సినిమాలో? అదే సినిమాలో అయితే డ్యాన్స్ అన్న, డ్యాన్స్కి పెద్ద ఫ్యాన్ అన్న. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ స్టైల్ ఇవే. అనకాపల్లి
మేము ఇక్కడ ఉన్నాను బాబు. ఇక్కడ ఉంటున్నారా? ఓకే. అల్లు అర్జున్కి ఎప్పటి నుంచి ఫ్యాన్? ఒకప్పటి నుంచి. ఒకప్పుడు అంటే? ఒకప్పటి నుంచి అది లెక్కలేదు. అది నేను పుట్టిన నుంచి అనుకుంటాను. ఇంకా అప్పుడు ఊహా. ఇప్పటివరకు ఏ హీరో నచ్చలేదు మీకు? అందరూ ఒకటేనండి. దిల్. ఎందుకు అంత? ఎందుకని చెప్పలేమండి. చెప్పలేనంత ప్రేమ అంతే. అల్లు అర్జున్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? డ్యాన్స్. వినాయక చవితికి మా ఊర్లో వేస్తాం డ్యాన్స్. కానీ దానికి మించిన డ్యాన్స్లా ఆ స్టెప్పులు వేద్దామని డొక్కుల ముందు కూడా ఆడతాం చూసా. ఆ డ్యాన్సే గుర్తుకొస్తుంది నాకు. స్టేజర్ చూసాను అన్న. పూనకాయలు అన్న. పూనకాయలు లోడ్ అయిపోయాయి. సినిమా రోజు పూనకాయలు వదలాలంతే బయటకి. ఇంకా హోల్డ్ ప్రెజర్ హోల్డ్ చేసి వదులుతాం. మేము ఉంటాం హాస్టల్లో. అన్న ఉంటాడు మా గుండెల్లో. దర్శనం తీసుకున్నాం అనుకున్నామన్నా. దేవుడి దర్శనం పుష్కలంగా అయింది. పొరుల దండ వాడు తక్కువ వచ్చింది కానీ పొరులితే బాగోదు కదా. ఇక్కడ ఎక్కేస్తారు మీదకి. గంగోత్రి చూసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్సెస్. అమ్మ బాబోయ్ ఎంత లాంగ్ గ్యాప్. ఈ గ్యాప్లో మనం చేంజెస్ అంటే ఏం చెప్తామన్నా. మొక్క వేసే ఇత్తనం ఎంత ఉంటుంది. ఇత్తనం మొక్క వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. వృక్షం అయినాక ఇలాగ ఉంటుంది. అన్నను ఇప్పుడు ఊహించుకోవాలంటే ఒక ఇత్తనం నుంచి ఎక్కడో వృక్షం దాకా వెళ్ళాడు చూసామన్న. ఆ అదే మాకు ఒక ఇన్స్పిరేషన్. ఒక చిన్న ఒక ఇదిగా వెళ్ళి అంటే చెప్పడానికి రావట్లేదా ఆరిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.